వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో బేబీ 1 to 7 months జర్నీ ఫోటోషూట్ అండి. ఫస్ట్ మంత్ టు 7 months అండి. ఫోటోషూట్ కోసం చేయాలంటే 2 hours అలా పడుతుందండి. చూడడానికి సింపుల్గా ఉంది కానీ చాలా టైం పడుతుంది. అందుకనే సింపుల్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇలా సింపుల్గా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కాబట్టి ఇలా సింపుల్గా బేబీ ఫోటోషూట్ అండి. అండ్ బేబీని రెడీ చేయాలి, ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుందండి. మళ్ళీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వర్కే ఫుల్ బిజీ ఉంటుందండి, చెప్పుకోలేము. పొద్దున్న నుంచి సాయంత్రం కూడా చిన్నపిల్లలతోనండి, సరిగా నిద్ర కూడా ఉండదు. ఇలా ఆర్ట్స్ అంటే ఇలా ఫోటోషూట్ చేయాలని మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా సింపుల్గా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇంట్లోనే ఉంటారు, ఏం పని ఉంది మీకు, తిని పడుకుంటారు అని చెప్తారు. కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఫుల్ వర్క్ ఉంటుంది, పొద్దున్నుంచి సాయంత్రం ఫుల్ బిజీ. అందుకని ఇలా సింపుల్గా చాలాసార్లు సింపుల్ అంటున్నా కానీ ఇది కూడా టైం పడుతుంది. 2-3 hours పడుతుంది. పాపకి రెడీ కావాలి, మళ్ళీ ఫోటోలు మంచిగా వచ్చినాయా, వీడియోస్ మంచిగా వచ్చినాయా అవన్నీ చూసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి. దీనికి కూడా చాలా టైం పడుతుంది. మళ్ళీ పాప ఏడుస్తుంది, పాపని ఎత్తుకో, మళ్ళీ ఫోనేనా, ఎప్పుడు చూసినా ఫోనే అని అంటారండి ఇంట్లో. ఇవన్నీ భరించి ఫోటోషూట్ చేయాలంటే ఇలా సింపుల్గా చేస్తేనే బెటర్ అండి. అంటే నా ఉద్దేశం, మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నాకొకదానికి ఆ ప్రాబ్లమ్స్ ఉందో మీకుందో నాకు తెలియదు, కానీ నాకైతే అదే ప్రాబ్లం అండి. పొద్దున్నుంచి పాపతోనే వర్క్, ఏం చేస్తున్నావు, ఇంట్లోనే ఉంటున్నావని అంటారండి. కానీ 24 hours నాకు వర్కే. మళ్ళీ ఆమె పడుకోదు, ఆమె పడుకునే టైంకి నేను పని చేయాలి, ఆమె లేచేటప్పుడు మళ్ళీ ఆమెను ఎత్తుకోవాలి, నాకు రెస్టే ఉండదండి. అందుకని ఇవన్నీ చేయాలన్నా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కాబట్టి అలా చేస్తున్నాండి ఫోటో కోసం. అంటే బేబీ కూడా మెమోరీస్ ఉండాలి కదా, అందుకని ఇలా సింపుల్గా చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.